సప్తగిరి డిగ్రీ కాలేజ్ హిందూపూర్ ఎస్ఎస్ యూనిట్ 1 వారి ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరంలో భాగంగా హిందూపురం మండలం కొల్లగుంట గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇంటింటా ఒక చెట్టు నాటితే ఊరంతా ఒక వనంలాగా మారుతుందని, ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి సంరక్షించాలని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సప్తగిరి కళాశాల ఏవో గంగిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సందర్భాల్లో పుట్టినరోజు లాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి సంరక్షించాలని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దక్షిణ భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కమిటీ సభ్యుడైన భాస్కర్ రెడ్డి చెట్లు నాటడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పిఓ ఎస్ పార్థసారథి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఈ ప్లాంటేషన్లో ఒక వ్యక్తి అయితే, రెండోది నవంబర్ 6 ఇంతకు ముందు సార్ చెప్పినట్టు ఏం విషయం, పర్యావరణం దోపిడీ చేసినటువంటి రోజు. ఎందుకో ఆ యుగము ఆ శకం అన్నట్టు వచ్చింది ఆ రోజు అంటే, అడవులు మనము ఈరోజు చిన్న మొక్కలు పెడుతున్నాం, అవి పెద్ద వృక్షాలు అవుతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, నాకు రాజకీయ నాయకులతో సంబంధం కాదు ఈ ప్రోగ్రాం. అయితే ప్రస్తుత ఖనిజ సంపద అనేది దోచుకుంటున్నారు, సహజ వనరులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ టేకు తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు పోతుంది కాబట్టి దాన్ని ఇంకో రకంగా, గంధం చెట్లు తీసుకుంటే అది లక్షల కోట్లు విలువ చేస్తుంది కాబట్టి దాన్ని ఓ రకంగా, మెటల్ తీసుకుంటే, అడవులు తీసుకుంటే దాన్ని కూడా ఖనిజ సంపద దోచేస్తున్నారు. ఎందుకు అంతా ఇప్పుడు మైన్స్ మాయా. ఎక్కడ ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ వేప అడవిలో నల్లతుమ్మ ఇలాంటివన్నీ తీసుకుంటే అవి కూడా టన్ ఇంత లేదా స్క్వేర్ ఫీట్ ఇంత అనిపోతున్నాయి కాబట్టి అవి కూడా అమ్ముకుంటున్నారు. లాస్ట్కు భూములపై, వజ్రాలపై, ఇసుకపై, లాస్ట్కు ఖనిజ సంపద కూడా అయిపోయింది. చెట్లు పైన పడినట్టు ఆ చెట్లు కూడా లాస్ట్కు సర్వనాశనం చేస్తున్నారు. వృక్షాలు లేకపోతే మనం రాబోయే రోజుల్లో ఇప్పుడే చూస్తుంటాం, పర్యావరణం బయట పోతే వెహికల్స్, కార్లు, ఇంకా డిఫరెంట్ అవన్నీ కూడా దానివల్ల పొల్యూషన్లు చాలా రకాలు ఉన్నాయి. సౌండ్ పొల్యూషన్, ఇక్కడ ఎయిర్ పొల్యూషన్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అయితే మనం ఈ రోజు మొక్కలు పెంచితే రేపటికి దాదాపు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు కొంచెం పెద్దవైతే అక్కడక్కడ ఇంతింత ఇవిడింత అన్నట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మనం మంచికి ఒక 2 లేదా 3 చెట్లు పరిరక్షిస్తే అవి రాబోయే తరాలకు, రాబోయే యూత్కు ఉపయోగపడతాయని. ఈరోజు ముఖ్యంగా కొల్లకుంట గ్రామంలో వరుసగా 4వ రోజు ఎన్ఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మనము టీవీల్లో, పేపర్లో వింటూ ఉంటాం, పర్యావరణం ఢిల్లీలో కాలుష్యం ఎక్కువయ్యి కొన్ని రోజులు ఆఫీస్కి, స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు. ఎందుకు కారణం ఏంటంటే చెట్లు లేవు. చెట్లు ఉంటేనే మనకి ఆక్సిజన్ వస్తుంది. పర్యావరణం పర్సంటేజ్, వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల సిలిండర్లు పెట్టుకొని బతికిన రోజులు ఉన్నాయి ఆడ. అదే బెంగళూరు చూడండి, బాగుంది, ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఇంటి చుట్టూ చెట్లు. మనం కూడా అంతే, ఇక్కడ వచ్చి నాటమే కాకుండా మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొక్కలు పెంచాలా. ఏ మొక్కైనా సరే, అది పండ్లది కానీ లేదు వేప చెట్లైనా కూడా పర్యావరణ మొక్కలు పెంచడం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో వేడి తగ్గుతుంది. మనుషులతో పాటు పాములు, జంతువులు కూడా ఎక్కువగా ఉంటాయి. పాములు మనం కనబడితే చంపేస్తుంటాం, కానీ ఆ పాముల వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. పొలాల్లో అవి ఎలుకలను తినడం వల్ల పంట ఎక్కువగా రైతులకు లాభాలు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఏదో హాని చేస్తుంది అని మనమే హాని చేస్తున్నాం. కాబట్టి పర్యావరణం కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా వాతావరణం అనుకూలంగా ఉంటాయి. ఒకసారి లేదంటే వాతావరణ వైపరీత్యాలు ఉంటాయి. వరదలు కానీ, లేదా వర్షాలు రాకపోవడం కానీ, లేదా అతిగా రావడం కానీ, ఈ రెండూ కూడా మనకు ప్రమాదమే. ఇందాక పాఠ్య పుస్తకాల్లో కూడా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పర్యావరణ విద్య. మీరు చదువుతున్నారు, ఫైనల్ ఇయర్ ఉన్నారు స్టూడెంట్స్, లేదు మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు ఇప్పుడు మార్చి ఏఐ పెట్టినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మారుతాను, యుగానికి అనుగుణంగా సిలబస్ మారుతుంది. ఇప్పుడుండే ఫైనల్ ఇయర్కి అయితే పర్యావరణ విద్య అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఏదో ఒక రోజు, ఒక సాటర్డే అట్లా మీటింగ్ అరేంజ్ చేస్తూ మా భాస్కర్ రెడ్డి గారిని, తర్వాత దానికి సంబంధించిన పర్యావరణం గురించి మీకు అందరికీ కూడా క్లాస్ కూడా అరేంజ్ చేస్తాము. ఈరోజు ముఖ్యంగా మీలో భాగం పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ముఖ్యంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో మీరు చేస్తున్న పని ఇలాంటిది కాదు. నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. నేను 92లో చెప్పాను,
నీళ్లు కొనాల్సి వస్తుంది, తమాషాలు చేయొద్దండి, చెట్లు పెంచండి అంటే కొట్టేశారు, నీళ్లు కొంటున్నాం. ఈరోజు ఏం చెప్తున్నానంటే ఆక్సిజన్ సిలిండర్స్ కొనాల్సి వస్తుంది. కరోనా టైంలో చూసారు మీరు అందరూ ఎంత ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క పేషెంట్ని చూసింటారో. అలాంటివి నిర్మూలించాలంటే ఒక్క చెట్ల వల్లే అవుతుంది, మనుషుల వల్ల కాదు. కాబట్టి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ మీరు తీసుకుంటారని, ప్రతి ఒక్కరిని మీరే కాదు, మీరు ఒక్కొక్కరిని మీరు కింగ్ కాకూడదు, కింగ్ మేకర్ లాగా తయారయ్యి మొక్కలను రక్షిస్తే పర్యావరణానికి బాగుంటుంది. మనం హీట్ అయ్యిందంటే పాములు వస్తాయి. నేను నిన్న ఒక వీడియో చూశాను, మన కొన్ని ఒక 5,000 6,000 ఏండ్ల కిందట పాములు చాలా పెద్ద పెద్ద ఉండేది. ఎందుకంటే అప్పుడు హీట్ ఉండేది. ఈ నార్త్ పోల్ సౌత్ పోల్లో ఐస్ రావడం వల్ల ఆ పాములన్నీ అంతరించిపోయినాయి. వేడి ఎప్పుడు వస్తుంది మనకు? మార్చ్ ఏప్రిల్లో వస్తుంది. కానీ ఇప్పుడు అన్ని క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఈ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. కనీసం మీలాంటి వాళ్లకు ఒక క్లాస్గా తీసి, ముందు మేమున్నప్పుడు చిన్నప్పుడు పర్యావరణం చెట్ల గురించి ఒక క్లాస్ ఉండేది, అన్నీ తీసి పారేసినారు. బిజినెస్లో చెప్తున్నారు, మీరు చదివేదే ఒకటి, ఆడు పోయి ఉద్యోగాలు చేసేది. మీరు చదివిన దానికి ఉద్యోగాలకి సంబంధమే ఉండదు. కనీసం బతికి ఉండండి, నెక్స్ట్ జనరేషన్ బతికుంటే. ఏదో ముందు ఒక సామెతలు ఉండేది, బతికుంటే ఉప్పు ముఖం బతికే వాళ్ళము, కనీసం బతకండి అంటే బతికేకి ఏం కావాలా? ఆక్సిజన్ కావాలా. కాబట్టి పర్యావరణాన్ని రక్షిస్తే మీ వెనకలు అన్నీ వస్తాయి, అభివృద్ధి ఉంటుంది, పర్యావరణం బాగుంటుంది. రేపు పొద్దున్నే ఒక పొలిటికల్ లెవెల్లో వెళ్ళిపోయింది. బతకాలన్నా, ఒక వర్క్ చేయాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా, బ్యాంకులో డ్రా చేసుకోవాలన్నా రికమెండ్ లేకపోతే ఇప్పుడు లేని పరిస్థితులు వచ్చేసాయి ఇప్పుడు. కాబట్టి పర్యావరణం రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందని మీ కాలేజ్ వారి అందరికీ, మీరు కూడా ఒక్కొక్కరు కింగ్ మేకర్ లాగా చెట్లను పంచే, పర్యావరణాన్ని రక్షించే వాళ్ళు అవుతారని ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను.